హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు బిడ్డలకు నిరీక్షణ ఉందండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నిరీక్షణ, చనిపోయిన తర్వాత ఏమవుద్దో వాళ్ళకి ఏమో ఏంటంటే, కానీ దేవుని బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం. లాభం అంటే అర్థం ఏంటి అక్కడ? చావైతే ప్రభువుని క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి. అసలు మనం యేసు ప్రభువు నమ్ముకునేది భూలోకంలో అన్నీ కలిగి ఉండడానికి కాదు, పరలోకంలో నిరంతరము ఆయనతో ఉండే భాగ్యం పొందటానికి. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉందా నీకు? నాకు నిరీక్షణ ఉంది. అబ్రహాముకి నీకు సంతానం ఇస్తాను అన్నాడు ప్రభు. 25 సంవత్సరాలు కనిపెట్టాడు. ఇంకేమిస్తాడు? 70 సంవత్సరాలు ఇప్పుడు చెప్పాడు ఆయనకి. 76, 77, 78, 79, 80, 90, 100 ఏళ్ళ వయసు వచ్చింది. ఇంక పుడతారా పిల్లలు? 90 ఏళ్ల శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. స్త్రీ ధర్మం నిలిచిపోతే ఇంక పిల్లలు పుడతానికి అవకాశం ఉందా? రక్తస్రావం ఆగిపోయింది. ఇంకెంత బిడ్డమవుతుంది? కానీ దేవుడు అన్నాడు, నేను ఇస్తాను. నమ్మాడు. ఇచ్చాడా లేదా? 100 సంవత్సరాలప్పుడు వారికి చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. 25 సంవత్సరాలు నిరీక్షించాడు, ఎదురు చూచాడు. మనలో చాలామందికి ఓర్పు లేదండి. ఎదురు చూడడం. ఈ లోకం ఎట్టుందంటే అంత ఇన్స్టెంట్గా అయిపోవాలి. అప్పటికప్పుడు తలంచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటారు చూడండి, అంతే. ఇప్పుడు అనుకున్నావా, ఇప్పుడు అయిపోవాలంతే. నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఇల్లు కట్టేయాలంతే. ఇల్లు కట్టేయాలంటే లోన్ తెచ్చేయాలంతే. ఆ లోన్ ఎంత? నీ దగ్గర 10 లక్షలు ఇస్తే నీకు 10 కోట్లు ఇచ్చేస్తాడు అప్పు. నువ్వు చచ్చేదాకా కట్టు నీ అప్పు. ఏంటంటే ఈ కార్లు ఉన్నోళ్ళు, బైకులు ఉన్నోళ్ళు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళని చూసి అసూయ పడుతుంటారు చూడండి. దయచేసి మీరు అసూయ పడకండి. వాళ్ళందరూ అప్పులు ఉన్నోళ్ళు. ఎవరండి వాళ్ళు? అడిగి చూడండి. కారు ఉన్నోడు అడగండి అప్పు ఉందా అని. లోన్లో తీశాను, లోన్ కట్టకముందే ఇది ఇరిగిపోయిందంతే. లోన్ కట్టకముందే కార్లు, ఇల్లులన్నీ క్రాక్లు ఇచ్చేసి అది ఎందుకు పడికిరాదు అమ్మేటప్పుడు మళ్ళీ. ఏంటంటే దేవుడు ఇచ్చిన దాంతో ఎప్పుడు ఏది కావాలో దేవుడు వారికి ఇస్తాడు. నేను 72 సంవత్సరాల వయసు, 52 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను. ఇంతవరకు నేను ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కొనుక్కోవాలా? అద్దింట్లోనే ఉంటున్నా. అద్దిల్లు అంటే ఇల్లు కదా, అద్దిల్లు మంచి ఇంట్లోనే ఉంటున్నా. అద్దింట్లో సొంత ఇల్లు కట్టుకున్నామండి. యేసు ప్రభు వస్తున్నాడు రండి అని. సొంత ఇల్లు కట్టుకున్నాను ప్రభువా. 1 సంవత్సరం ఉండి వస్తానయ్యా అంటావా? అద్దిల్లైనా, సొంత ఇల్లైనా, పెద్ద ఇల్లైనా, చిన్న ఇల్లైనా ప్రభు వస్తే ఇది కూడా తీసుకొని వస్తాను ప్రభు అంటావా? ఏమక్కర్లే. ఏంటండి కొంతమందికి బంగారం పిచ్చి. ఆ బంగారం ఇంకా పెట్టుకోనే లేదయ్యా నెక్లెస్లు ప్రభువా. ఒకసారి పెట్టుకొని 4 ఫోటోలు తీసుకొని వస్తాను ఉండయ్యా అంటే ఉంటాడు అనుకున్నావా ప్రభు? కనురెప్పపాటులో వచ్చే పిచ్చిదాన రామ్మ, నువ్వు బంగారం మెడలో పెట్టుకోవటం ఏంటి? నీ కాళ్ళ కిందే ఉంటుంది. బంగారపు వీధుల్లో నడుస్తాం మనం. అరే యేసయ్య మన కొరకు కట్టి పెట్టిన ఆ పరలోక రాజ్యాన్ని చూస్తే ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తులందరూ అన్నీ కూడా చెత్తతో సమానం. నిరీక్షణ. దేవుని కొరకు నేను వదులుకుంటే దేవుడు నాకు ఇంకా శ్రేష్టమైనవి ఇస్తాడు. అశాశ్వతమైన వాటిని వదిలేస్తే శాశ్వతమైనవి ఇస్తాడు ఆయన. అనిత్యమైన వాటిని వదిలేస్తే నిత్యమైన వాటిని ఇస్తాడు. కంటికి కనబడే అన్నీ అశాశ్వతం, నిజమైనవి కాదు, మాయ. కనబడని పరలోకం ఉంది, కనబడని ప్రభువు ఉన్నాడు, కనబడని దేవుడిచ్చే బహుమానాలు ఉన్నాయి. అవి నిరంతరమైనవి. అది నిరీక్షణ. ప్రతి క్రైస్తవుడు ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు డబ్బులు వచ్చినా, డబ్బులు పోయినా, మనుషులు పొగిడినా, మనుషులు పొగడకపోయినా, ఉన్నా లేకపోయినా స్థిరంగా ఉంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. మృతతుల్యమైన మా శరీరాల్లోనికి జీవాత్మను పంపించిన ఆయన, పరిశుద్ధాత్మతో అభిషేకించిన ఆయన, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు పోరాటాలు, సమస్యలు, శోధనలు మమ్మను చుట్టుముట్టుచున్న ఆదరించే ప్రభువు ఉన్నాడన్న విశ్వాసము కలిగి జీవించుటకు, చులకనైన ఈ లోక శ్రమలకు మేము లెక్క చేయక, క్షణమాత్రమైన శ్రమకు మేము కురికిపోక, శాశ్వతమైన ఆనందమును సిద్ధపరిచిన నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయము చేయము. ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. ఎదుగుతున్న మా బిడ్డల మీద నీ కృపను చేయ. యవ్వనస్తుల లోకంలో పాపంలో ఉచ్చుల్లో పడిపోకముందే, ఈ వ్యభిచార తరములో నాశనానికి పోకముందే నీ ప్రేమ వారిని రాత్రి పట్టుకొని నిమ్మయ్యా. భార్యాభర్తలుగా కుటుంబాల్లో ఐక్యతను, ప్రేమను దయచేయము. మా బిడ్డలను పెంచుటకు మాకు నేర్పించుము నాయన. మా జీవితాలు మారి యేసే రక్షకుడన్న శక్తిని, ప్రభావాన్ని లోకానికి చూపించినట్లు, నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మనల్ని కలుసుకోవడానికి అవకాశాలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ నీ చేతులెత్తి ప్రభు సన్నిధిలో అప్పగించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. आराधना आराधना ईसा प्रभु को दिल अर्पित है. आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं तेरी, आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं, आराधना करूं. प्रतिध्वनि कल्वरी प्रतिध्वनि.